Praise the Lord. Greetings to you all in the name of the Jesus Christ. Today let's start our live worship with a small prayer. Let's close our eyes and meditate in prayer. స్తోత్రం పరిశుద్ధుడా, మీకే వందనాలు తండ్రి. నాయన ఎందుకు పనికిరాని నాయన పెంట కుప్ప మీద ఉండవలసిన మమ్మల్ని పైకి లేవనెత్తి తండ్రి నీ సాధనములుగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన మరి మేము క్రిస్మస్ సీజన్ లోకి ప్రవేశించి ఉన్నాం తండ్రి. నాయన మరి ఎంతో నాయన భయంకరమైన పరిస్థితుల నుండి నాయన మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా, మమ్మల్ని ఈ విధంగా నువ్వు సజీవులకులో ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన మరి తండ్రి ఈ లైవ్ నాయన ఎంతమంది దగ్గరకు అయితే చేరుతుందో మాకైతే తెలియదు తండ్రి. మాకైతే గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా. ఇప్పటి వరకు లైవ్ చేసిన బిడ్డలతో మీరు తోడై ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఎస్యా మరి చేయబోయే బిడ్డలతో కూడా నాయన మీరు తోడుగా ఉండండి ప్రభా. నాయన ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ కానీ ఎటువంటిది లేకుండా అంతా చక్కగా జరగడానికి సహాయం చేయమని యేసు ప్రశస్త నామంలో మిక్కులను తోడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం ఈ లైవ్ ని కొంచెం వాక్యం చదువుకొని మనం ఈ లైవ్ ని స్టార్ట్ చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుకుందామండి. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గల్లియాలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించు కొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు వంశమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఇంత పర్యంతం. మరి మనందరికీ తెలిసిన విషయమేనండి, క్రిస్మస్ అంటే మనము ఒక స్టార్ పెట్టుకొని ఒక ట్రీ డెకరేషన్ చేసుకొని మనం సంతోషంతో మనం సెలబ్రేట్ చేసుకునే పండగ అయితే మాత్రం కాదండి. క్రిస్మస్ అంటే ఎప్పుడైతే మనము క్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మన సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకొని ఎప్పుడైతే మన పాపం నుంచి మనకు పశ్చాత్తాపం దొరికి మనం ఆయన బిడ్డలుగా మనం జీవిస్తామో అప్పుడు మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్ అండి. క్రీస్తు మన హృదయంలో ఉన్న ప్రతిరోజు మనకు క్రిస్మస్ ఏనండి. మనము ఈ లోకంలో ఈ లోకం పాపంలో మనం ఆయన బిడ్డలుగా జీవిస్తున్నామా లేదా అన్నది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. క్రిస్మస్ అన్నది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండగ కాదండి. మనం సంతోషంగా ఉంటే మన క్రీస్తుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించిన రోజు మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్ అండి. మీరందరూ ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి మీరు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుతారని మేము ఆశిస్తున్నామండి. మరి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలండి. విష్ యూ ఏ వెరీ హ్యాపీ అండ్ మేరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. మనం కొన్ని పాటలు పాడుకొని ఆయన ఆరాధించుకుందాం. మనందరికీ వచ్చిన పాట అండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి 104వ కీర్తన, వినరేయో నరులారా వీణుల కింపు మీరా అన్న పాటను మనం పాడుకొని ఆయన ఆరాధిద్దామండి.
ఆయన మానవ రూపంలో ఒక మనిషిలాగా, ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చారండి. ఆయన అందరి దేవుడు లాంటి దేవుడు కాదు. మనందరము ఆయన సువార్త చాటుగా
వచ్చిన పాటండి. శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమ నూరిలో అన్న పాట పాడుకొని మనం దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి 121వ కీర్తన. శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమ నూరిలో అన్న పాటతో దేవుని ఆరాధించుకుందాం. మనందరికీ వచ్చిన పాట. శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమ నూరిలో, నేడు పాయాక బెత్లెహేమ నూరిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమ నూరిలో, నేడు పాయాక బెత్లెహేమ నూరిలో. కన్నీయ మరియమ్మ గర్భమందున, కన్నీయ మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనెడి నామమందున, ఇమ్మానుయేలనెడి నామమందున శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమ నూరిలో, నేడు పాయాక బెత్లెహేమ నూరిలో. సత్రమందున్న పశుల శాలయందున, సత్రమందున్న పశుల శాలయందున దేవపుత్రుండు మనుజుండాయనందున, దేవపుత్రుండు మనుజుండాయనందున శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమ నూరిలో, నేడు పాయాక బెత్లెహేమ నూరిలో. పట్టి పొట్టి గుడ్డలతో చుట్టవాడి, పట్టి పొట్టి గుడ్డలతో చుట్టవాడి పశుల తొట్టిలో పారుండ పెట్టవాడి, పశుల తొట్టిలో పారుండ పెట్టవాడి శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమ నూరిలో, నేడు పాయాక బెత్లెహేమ నూరిలో. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి లైవ్ షేర్ చేయండి. గొల్లాలెల్లరు మిగుల వీధిల్లగా, గొల్లాలెల్లరు మిగుల వీధిల్లగా తెలిపే గొప్ప వర్తదూత చల్లాగా, తెలిపే గొప్ప వర్తదూత చల్లాగా శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమ నూరిలో, నేడు పాయాక బెత్లెహేమ నూరిలో. మన కొరకు ఒక శిశువు పుట్టెను, ఆ రక్షకుని గూర్చి మనము చాటెదము.
సైన్యము కూడెను, ఇంతవర రక్షకుని గురించి పాడెదము. పరలోకపు సైన్యము కూడెను, పరలోకపు సైన్యము కూడెను, ఇంతవర రక్షకుని గురించి పాడెను, ఇంతవర రక్షకుని గురించి పాడెను. శ్రీ యేసుండు జన్మించెనే, శ్రీ యేసుండు జన్మించెనే, నేడు పాయక బెత్లెహేమయూరిలో, నేడు పాయక బెత్లెహేమయూరిలో. అక్షయుండగు యేసు వచ్చెను, అక్షయుండగు యేసు వచ్చెను, మనకు రక్షణము సిద్ధపరచెను, మనకు రక్షణము సిద్ధపరచెను. శ్రీ యేసుండు జన్మించెనే, శ్రీ యేసుండు జన్మించెనే, నేడు పాయక బెత్లెహేమయూరిలో, నేడు పాయక బెత్లెహేమయూరిలో. శ్రీ యేసుండు జన్మించెనే, శ్రీ యేసుండు జన్మించెనే, నేడు పాయక బెత్లెహేమయూరిలో, నేడు పాయక బెత్లెహేమయూరిలో, నేడు పాయక బెత్లెహేమయూరిలో, నేడు పాయక బెత్లెహేమయూరిలో. శ్రీ యేసుండు, శ్రీ యేసుండు జన్మించెనే, శ్రీ యేసుండు జన్మించెనే, నేడు పాయక, నేడు పాయక బెత్లెహేమయూరిలో, నేడు పాయక బెత్లెహేమయూరిలో. శ్రీ యేసుండు జన్మించెనే, శ్రీ యేసుండు జన్మించెనే, శ్రీ యేసుండు జన్మించెనే, నేడు పాయక బెత్లెహేమయూరిలో, నేడు పాయక బెత్లెహేమయూరిలో, నేడు పాయక, నేడు పాయక బెత్లెహేమయూరిలో. హ్యాపీ క్రిస్మస్. కొనియాడతరమే నిన్ను కోమల హృదయ అన్న పాటతో మనం ఆయన ఆరాధించుకుందాం.
సర్వలోకంబులా బర్భూదేవుడవయ్యో సర్వలోకంబులా బర్భూ సారీ, స్మాల్ టెక్నికల్ ఇష్యూ. క్లియర్ గా వినిపిస్తుందా అండి? ఇప్పుడు మెసేజ్ చేయరా? కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం గా ఉంది. ఆడియో వీడియో రెండు క్లియర్ గా ఉన్నాయా లేదో మెసేజ్ చేయరా? పాడుకుందామండి కొనియాడతారా మీరు?
సద్భక్తులరా లోక రక్షకుండు అన్న పాటతో మనం ఆయన ఆరాధించుకుందామండి. మనందరికీ తెలిసిన పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి 126వ కీర్తన పాడుకుందామండి.
రక్షకుండు పుట్టగా నా కాస సైన్యము అన్న పాటతో మనం ఆయన ఆరాధించుకుందామండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి 129వ కీర్తన. శ్రీరక్షకుండు పుట్టగా నా కాస సైన్యము ఇహంబునా
అనింగిలో ధరణి మురిసింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని.
ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం పరిశుద్ధుడా, మీకే వందనాలు తండ్రి. నాయనా యేసయ్యా, మరి ఈ సెక్షన్ లో ప్రభా మరి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రభా నాయన మీరు మాతో ఉన్నారు తండ్రి. నాయన మేము కాదు కానీ ప్రభా మా స్థానంలో తండ్రి మీరుండి ప్రభా నాయన అంత చక్కగా నాయన యేసయ్యా నీ నామానికి మహిమకరంగా జరగడానికి సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన యేసయ్యా, మరి మాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన తండ్రి సమర్పణ్ వర్షిప్ బ్యాండ్ వారికి నాయన యేసయ్యా, జోయలనికి నాయన ప్రభా నాయన నీ మెండైన ఆశీర్వాదాల బిడ్డపై కుమ్మరించమని ప్రార్థన చేయించున్నాను ప్రభా. నాయన మరి తండ్రి మరి 16వ తారీఖున నాయన జరిగిన మిషన్ లో నాయన యేసయ్యా, మిషన్ లో తండ్రి నాయన యేసయ్యా మీరు తోడై ఉండండి ప్రభా. నాయన యేసయ్యా, మరి ప్రభా నాయన యేసయ్యా సువార్త ప్రభా నాయన అనేక బిడ్డలకి నాయన బిడ్డ సువార్త నాయన అందించాలని ఆశపడుచుండగా ప్రభా నాయన అంతా చక్కగా జరగడానికి తండ్రి నాయన సహాయం చేయండి ప్రభా. అనేక ఆత్మలను నాయన నువ్వు రక్షించుకోమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నాయన ఇప్పటి వరకు నాయన జరిగిన సెషన్స్ అన్నిటిలో మీరు తోడుగా ఉన్నారు ప్రభా. నాయన ఇక ముందు జరగబోయే సెషన్స్ లో మీరు తోడుగా ఉండండి తండ్రి. నాయన యేసయ్యా, మరి నాయన ఈ క్రిస్మస్ సీజన్ అంతా తండ్రి మేము నాయన హ్యాపీగా తండ్రి నాయన మా క్రిస్మస్ పండుగను మేము జరుపుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నాయన ప్రతి ఒక్క గృహాల్లో నాయన ప్రతి ఒక్క హృదయంలో తండ్రి నాయన యేసయ్యా క్రిస్మస్ ఆనందాన్ని నాయన నీవు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా. నాయన యేసయ్యా, ఇంకా ఎంతమంది అయితే ప్రభా నాయన నిన్ను తెలుసుకోకుండా ఉన్నారో ప్రభా నాయన బిడ్డలందరూ తండ్రి నాయన నిన్ను తెలుసుకోవడానికి నాయన నీ నామం గురించి నాయన నీ ప్రేమ గురించి నాయన బిడ్డలకి నాయన తెలియచెప్పండి ప్రభా. అనేక బిడ్డలు ప్రభా ఇంకా నాయన రక్షింపబడడానికి సహాయం చేయండి నాయన యేసయ్యా. మరి ఇప్పటి వరకు మీరు మాతో తోడై ఉన్నారు ప్రభా. నాయన యేసయ్యా, మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకోండి ప్రభా. నాయన మమ్మల్ని మీ సాధనాలుగా వాడుకొచ్చిన విధానం బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి. నాయన యేసయ్యా, ఇప్పటి వరకు లైవ్ చూస్తున్న బిడ్డలను ప్రభా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన మరి ఇక నాయన లైవ్ చూడబోయే బిడ్డల్ని దీవించండి ప్రభా. నాయన యేసయ్యా ప్రభా, నాయన ఈ లైవ్ మరి అనేక మంది దగ్గరికి చేరులాగా సహాయం చేసి అనేక ఆత్మలు రక్షింపబడడానికి నాయన యేసయ్యా సహాయం చేయమని ఈ చిన్న కొద్ది ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకొని మాకు జవాబు దయచేస్తారని యేసు ప్రశస్త నామంలో మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Once again, wish you a very happy and Merry Christmas in advance. Thank you.